ప్రముఖ దర్శకులు సూర్యకిరణ్ గారు అందరికీ బాగా సుపరిచితమే. 2003లో వచ్చిన సత్యం సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. అయితే 2 రోజుల క్రితం సూర్యకిరణ్ గారు అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఆయన మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్యకిరణ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఇండస్ట్రీ నుండి ప్రముఖులు, ఆయన అభిమానులు కోరుకుంటూ చాలా పోస్టులు చేశారు. అయితే రీసెంట్గా ప్రముఖ హీరోయిన్ జెనీలియా కూడా ఒక పోస్ట్ చేశారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలి డియర్ సూర్యకిరణ్. సత్యం మెమోరీస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అది నా మొదటి తెలుగు సినిమా. మీ ఫ్యామిలీకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు జెనీలియా. జెనీలియా ఈరోజు ఇంత పెద్ద స్టార్గా ఎదిగింది అంటే ఆమెకి సత్యంతో వచ్చిన మొదటి అవకాశం అనే చెప్పాలి. సూర్యకిరణ్ గారు ఆమెకి అవకాశం ఇవ్వడం అనేది తను గుర్తుపెట్టుకొని ఆయన మరణించారని తెలియగానే జెనీలియా ట్వీట్ చేయడం అందరినీ మెప్పించింది. జెనీలియా చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.